ఈరోజు కోట శ్రీనివాసరావు గారు, ఆయన పేరంటూ తెలియని వాడు లేరు. 11 కోట్ల మంది తెలుగు ప్రజలలో ఆయన యాక్టింగే కాదు, ఆయన సహజ నటునిగా, హాస్య నటుడిగా ప్రారంభించి విలన్గా, తండ్రి పాత్రలో ఏ పాత్ర ఇచ్చినా అలా యాక్ట్ చేసేవాడు. యాక్టింగ్ అన్న ఆయన సహజంగా మనం ఇంట్లో ఎట్లా అట్లా ఫ్రీగా యాక్ట్ చేసిన నటుడు ఆయన. దాంతోపాటు రాజకీయాలకు వచ్చి ఒకసారి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించిన మంచి మనిషి ఆయన. ఒక అజాత శత్రువులాగా అందరితో, మా అసెంబ్లీలో పార్టీలు వేరైనా నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన బీజేపీ అయినా కానీ ఎప్పుడు బ్రేక్లో మాట్లాడుకునేవాళ్ళం. ఇక ఉదయం టీవీలో కానీ సడన్గా వాడు చనిపోయిందంటే మేము దిగ్భ్రాంతికి లోనైనాం. ఒక మంచి నటుడిని తెలుగు ఇండస్ట్రీనే కాదు తెలుగు ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా బాధపడుతుంది. ఇప్పుడు ఉదయంకి వెళ్ళి చూస్తుంటే రీల్స్లో వారు చేసిన యాక్ట్ చేసిన బైట్స్ అన్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. వారు లేకపోవడం నిజంగా తెలుగు ఇండస్ట్రీకే కాదు తెలుగు ప్రజలకు కూడా తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున ఆ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, చిత్ర పరిశ్రమ కాదు ఇలాంటి నటుడు వారి కుటుంబంలో ఏది ఉన్నా సరే మా దృష్టికి తీసుకొచ్చినా మేము కూడా తరచూ మా ఆఫీస్ తరఫు వీళ్ళతో టచ్లో ఉండమంటాం. తప్పకుండా ఆ కుటుంబానికి అన్ని విధాల ఏ రకమైన సాయం చేస్తానికి ముందుంటాం. అన్నిటికంటే ముఖ్యం ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని. బిడ్డలకు మధ్యలో కొడుకు కూడా చనిపోవడం జరిగింది 2010 సంవత్సరంలో. అప్పుడు కూడా కలవడం జరిగింది. ఏది ఏమైనా సరే కోట శ్రీనివాసరావు లేకపోవడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.